విందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం అక్కడ రాయబడిన మాట, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ పరిసర ప్రాంతంలోనే కాదు, అనేక చోట్ల అమ్మగారి గురించి చాలామందికి తెలుసు. దేవుడు ఆమెను ఒక ప్రవక్తగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రవక్త అంటే జరగబోయేవి చెప్పేవారు. ఈ వరం ఆవిడ దేవుని దగ్గర పొందుకున్నాడు. ఆవిడ అన్నారంట, ఏమని? పూర్వం ప్రవక్తలు ఉండేవారు. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. హల్లెలూయా. అలాగే దావీదు జీవితంలో సిగ్గులాకు తగలబెట్టినప్పుడు శత్రువులు తరమంటావా వద్దా అని అడిగితే తరమని చెప్పినప్పుడు దావీదు యుద్ధంలో జయం పొందినట్లుగా వారి భార్య పిల్లల్ని కొలసమును కూడా తిరిగి సంపాదించుకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. సమూయేలు ఒక ప్రవక్తగా, అనేక మంది పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. కొందరిని కాపురులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకునే దినాలు ఇవి. హల్లెలూయా. కాబట్టి కొందరికి బుద్ధివాక్యము, కొందరికి జ్ఞానవాక్యము, కొందరికి స్వస్థపరిచే కృపావరాలు దేవుడిచ్చి ఆయన బలంగా తన దాసుల్ని వాడుకుంటున్నాడు. దేవుని యొక్క సార్వత్రిక సంఘం ఉజ్జీవింపబడటానికి. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా ప్రవక్తల, అందరూ సువార్తికుల కాదు. దేవుడు ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనకిచ్చిన తలాంతుల్ని వ్యాపారం చేయాలి. మా తల్లిగారు గత 45 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆవిడ చెప్పిన మాట అవ్వలేదు అంటే, ఆవిడ చెప్పిన మాట అంటే సొంత మాటలు ఏమి చెప్పరు అమ్మగారు. దేవుడు చెప్పిన విషయాలే చెప్తారు. అవి ఎవరైతే వచ్చారో వారి జీవితాల్లో ఖచ్చితంగా జరగబట్టే ఈ మారుమూల ప్రాంతానికి అనేక మంది జనం తండోపతండాలుగా రావడానికి గల కారణం అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు ఇక్కడ ఈ సంఘం ద్వారా, వాక్యజ్యోతి మినిస్ట్రీస్ ద్వారా దేవుడు జరిగిస్తున్నాడని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహము లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారిలో మా జీవితంలో దేవుడు చేశాడు, అమ్మగారి ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో జరిగినాయి అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఉంటే మీ చేతులు చూపించవచ్చు. చాలామంది చూపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ప్రవక్త అంటే దేవుని నోరు. హిజ్కియాతో యెషయావంటాడు, నువ్వు మరణమవుతున్న ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. హల్లెలూయా. ప్రవక్త చెప్పడం వరకే. ఆ మాట విని హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. అతనికి దేవుడు మరలా ఆయుష్ దినాలు పొడిగించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. హల్లెలూయా. ప్రవక్తల మాట దేవుడు తన యొక్క ప్రవక్తలైన వారికంట తాను సంకల్పించినది యావత్తు తెలియచేయకుండా దేవుడు ఏది చేయడంట. హల్లెలూయా. ముందు చెబుతాడు, ఆయన చేస్తాడు కూడా. కాబట్టి హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రవక్తలు నమ్ముకుంటేనంట కృతార్థులవుతారు. హల్లెలూయా. దేవుడు ప్రవక్తలు కూడా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా దేవుడు జరగబోయి చేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త యేసుప్రభు వారు చెప్పిన మాట కూడా మనం చూద్దాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 40వ వాక్యాన్ని చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక జన సమూహాలు ఆయన వెంబడించారు, ఆయన బోధ విన్నారు. అనేక మంది వారి రోగాలు కుదుర్చుకున్నారు. ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆయన ఒట్టి చేతులతో వారిని పంపలేదు, అద్భుతాలు పొందుకోవడమే కాదు, ఆకలితో వారిని ఇంటికి వెళ్ళనివ్వలేదు.
నేటికి 3 దినాలైంది, వీరికి మీరే భోజనం పెట్టమని చెప్పారు శిష్యులతో. హల్లెలూయా. అప్పుడు శిష్యులు అంటారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే చాలా డబ్బు కావాలి, నీతో వచ్చే మేము అన్నీ వదిలేసుకుని మా దగ్గర చిల్లు కావలేదు, ఏం చేయాలంటే ఈ అరణ్యంలో దొరకవని చెప్తే మీరే పెట్టండి వారికి అన్నాడు. హల్లెలూయా. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించాడు, వారందరికీ ఆహారం పెట్టే పంపించాడు. హల్లెలూయా. ఆత్మీయ ఆహారాన్ని బోధించాడు ఆయన 3 దినాలు. మరలా వారికి ఆహారం పెట్టి పంపించాడు. హల్లెలూయా. దేవుడి కృపను బట్టి సమృద్ధిగా ఆహారం ఉంది, ఎవరు కంగారు పడొద్దు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి, ఎవరు కూడా ఖాళీ కడుపుతో వెళ్ళడానికి లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చదవండి అక్కడ యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. అవిశ్వాసంతో దేవుని యొద్ద నుండి మనం ఏమీ పొందుకోలేం. బైబిల్ చెప్తుంది, ఎబ్రీ పత్రిక, దేవుడు ఉన్నాడని, తను వెతుకు వారికెల్లా ఫలము దయచేవాడని నమ్మాలంటాడు. నీ నమ్మిక చెప్పునే నీకు కలిగిందంటాడు. కాబట్టి అపనమ్మకము లేకుండా సహాయం చేయమని చాంద్రరోగి తండ్రి యేసు ప్రభువాన్ని అడిగాడు. హల్లెలూయా. మరి శిష్యులు ఆ మాట చెప్పలేకపోయారు. ఆ చాంద్రరోగిని బాగు చేయలేకపోయాడు శిష్యులు. ఆ చాంద్రరోగిని బాగు చేయలేకపోయినప్పుడు అతడు అంటాడు, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల అయితే నా కుమారుని బాగు చేయమని అడిగాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు, ఇది నేను చేయగలను నీవు నమ్ముచున్నావా అన్నాడు. అప్పుడు అతడు ఏమని ప్రార్థన చేశాడు? హల్లెలూయా. చాంద్రరోగి తండ్రి ఏమని ప్రార్థన చేశాడు? అపనమ్మకము లేకుండా నాకు సహాయము చేయమన్నాడు. అంటే అప్పటి వరకు అతనిలో ఏముంది? అపనమ్మకం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద బోధ చేశాడు. హల్లెలూయా. యేసు వారి సమాజ మందిరాల్లో బోధించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగాన్ని స్వస్థపరిచాడు. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది. సిరియా దేశమే కాదు, ప్రపంచ నలుమూలల యేసు క్రీస్తుని గుర్చిన సువార్త బయలు వెడలింది. హల్లెలూయా. ఈ సువార్త సకల జనులకు, అన్యజనులకు సాక్ష్యార్థంగా ప్రకటించబడిన తరువాత మాత్రమే అంతం వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన బోధించే దినాల్లో ఎవరిలో విశ్వాసం ఉందో, ఎవరిలో విశ్వాసం లేదో ఆయన ముందే గుర్తెరిగి వారితో ఆయన సూటిగా మాట్లాడేవాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాంద్రరోగిలో రోగి తండ్రికి విశ్వాసం లేదని ఆయన ఎరిగి, ఇది నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? ఇది నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా? అప్పుడు అతను ఏమన్నాడు? అపనమ్మకము లేకుండా నాకు సహాయము చేయమని ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని బ్రతిమాలుకున్నప్పుడు ఆయన మాట మాత్రమే సెలవిచ్చాడు. ఆ చాంద్ర రోగి బాగయ్యాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అందుకనే దేవుడు ఉన్నాడని, తను వెతుకు వారికెల్లా ఫలము దయచేవాడని నమ్మాలంటాడు. ఇక్కడ ఏమనుంది? 11:40 యోహాను సువార్త 11:40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు దైవజనులో నుండి నాతోనే మాట్లాడాడు అన్నవారు ఉంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. విన్నారు కదా? వాక్యానుసారంగా మీ జీవితాన్ని కట్టుకోండి అంటాడు కదా ఆయన. ఈయన మాటలు విని దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అంటాడు కదా. ఎవని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతాడు. క్రీస్తు వేసి ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన మీరు పునాది మీద మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. హల్లెలూయా. కట్టబడిన వాడు, నిలబడి ఉన్నవాడు తను పడిపోకుండా కూడా చూసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చూశారు అనేక మంది ఆయన మహిమను. ఈరోజు మనం కూడా చూసాం. హల్లెలూయా. నాకు కాలు పనిచేసేది కాదు. హల్లెలూయా. ఇంచుమించుగా 12-13 సంవత్సరాల వయసులో అసలు కాలు కింద పెట్టడానికి అంటే పోలియో రావాలి లెక్కెత్తి.
ఆ టైంలో ఎక్కువ పోలియో వచ్చేది. చాలామందికి కాళ్ళు మనం చూస్తుంటాం. పోలియో అంటే ఇప్పుడు తగ్గిపోయింది, కానీ మా టైంలో ఎక్కువ, ఎందుకంటే పోలియో ఇంజక్షన్ మేము చేయించుకోలే. హల్లెలూయా. కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడ్డారు. అమ్మగారు అయితే నా కోసం ప్రార్థన చేసేది. హల్లెలూయా. ఆ ప్రార్థన ద్వారా మరలా నేను పాదం భూమి మీద పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆయన అంటాడు, నమ్మిన ఎడల దేవుని మహిమను నీవు చూస్తావు. హల్లెలూయా. ఆ మహిమను మేము చూసేవన్నాను. వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. హల్లెలూయా. చెప్పాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి అని ఖండించి గద్దించి బుద్ధి చెప్పే దైవజనులు మనకి ఉండటం మనకి ఎంతో మేలు. హల్లెలూయా. టీచింగ్ అయితే వింటారు, వెళ్ళిపోతారు, కానీ ఖండించి గద్దించి బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి మనకి. అందుకని దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం. హల్లెలూయా. కొట్టే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారా జనం? ఏ ఎండగా గొడుగు పట్టే వాళ్ళ దగ్గర ఉంటారా? ఉండాలి. కొట్టే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. హిజ్కియా యొద్దకు యెషయా వచ్చి, నువ్వు మరణమవుతున్న ఇల్లు చక్కబెట్టుకొని అంటే సూటిగా, రాజు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి. హల్లెలూయా. షడ్రక్ మేషకు అబేద్నెగోయిన వారు, రాజా నువ్వు నిలబెట్టించిన ప్రథమకు మేము నమస్కారము చేయం. మా దేవుడు ఆ మిక్కిలి వేడిము గల అగ్నిగుండము నుండి మమ్మను రక్షించుటకు శక్తి గలవాడే. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు నిలబెట్టించిన బొమ్మకు మాత్రమే మొక్కము అన్నారు. రాజశాసనాల్ని రద్దు చేసేసారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన నమ్ముకో, నువ్వు స్థిరపరచబడతావు. ఆయన ప్రవక్తలు నమ్ముకుంటే కృతార్థులు అవుతారు. హల్లెలూయా.